చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వైఎన్ఆర్ గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు మనం చూస్తున్నాం, నిన్న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నరసింపేటలోని నివాసానికి వెళ్ళారు. నల్లగల్లిలోని కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చిన సందర్భం, ప్రతి వ్యాధిలో కేసీఆర్ గారి కంటతడి అంటూ ఈ వార్త మనం చూసాం. కేసీఆర్ గారు భావోద్వేగానికి గురైన దృశ్యాలన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని కూడా భావోద్వేగానికి గురి చేసిన సందర్భం కూడా కనిపించింది. అడుగడుగునా కూడా కేసీఆర్ గారి పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా తరలి వచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి? ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో పెద్ది గారు పోషించిన పాత్ర, నిన్న కేసీఆర్ గారి పర్యటన మనం ఎట్లా అనుకున్నాం? బీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక కుటుంబం లాగా మొదటి నుంచి కూడా 2001లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా తెలంగాణ అనే రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ గారు అహింసాయుత పోరాటంలో చాలా తక్కువ మంది, 30 మందితో మొదలుపెట్టిన కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. దాంట్లో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకరు. మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఆ రోజు ఏమున్నా లేకపోయినా, అన్నం తిన్నాము, అటుకులు బుక్కినాము, ఏది చేసినప్పటికి కూడా గమ్యాన్ని తప్పకుండా ముద్దాడేంత వరకు, రాష్ట్రాన్ని సాధించే వరకు ఈ పోరాటం విడవద్దని కేసీఆర్ గారు విడిచిపెట్టి, నేను కనుక కార్డు వదిలేసి పోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. అట్లాంటి ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడిన దాంట్లో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా వరంగల్ జిల్లాలో అతి ముఖ్యమైన నాయకుడు. ఏ ఉద్యమమైనా కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే దాంట్లో ఉద్యమ ప్రస్థానంలో వారికి శక్తిని మించి, అది వరంగల్లో జరిగిన 25 లక్షల మహాసభ కావచ్చు, మనతో జరిగింది, గిన్నిస్ రికార్డులో ఎక్కింది. ఆ పూర్తి సభ బాధ్యతను కేసీఆర్ గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గొప్ప చెప్పినారు. తర్వాత మానుకోటలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి కానీ మిగతా మానుకోట రాళ్ళనే ఒక ఇది వచ్చింది ఆ సందర్భంగా, ఉద్యమ సందర్భంగా. అట్లాంటి ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఉద్యమ సహచరుడు కేసీఆర్ గారిని బాగా కలిచివేసింది. ఇక్కడ యశోద హాస్పిటల్కి కూడా మెరుగైన వైద్యం కోసం తీసుకురావటం, స్వయంగా కేసీఆర్ గారే హాస్పిటల్కి వెళ్ళి మీరు ఏమైనా చేయండి కానీ మా పెద్దని బతికించండి అని ఆ రోజు కూడా చాలా భావోద్వేగంలో సారు చెప్పిన మాట కూడా అందరినీ ఒక రకంగా కలిసివేసింది. అసలు కేసీఆర్ గారు ఎంత మానవతావాది, ఉద్యమ బంధం అనేది పేగు బంధం కంటే ఎక్కువ అని మొదటి నుంచి కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో, మీరే నాకు బంధువులు, తల్లి, తండ్రి, కొడుకు అందరూ కూడా మీరే అని చెప్పేసి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన అంశం, తప్పు చేస్తే బిడ్డనైనా కొడుకునైనా క్షమించను అన్న అంశం నుంచి మొదలు పెడితే ఆ ఉద్యమ సంబంధము, ఉద్యమ బంధం ఎట్లుంటుంది, ఆ కష్టాలలో ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ నడిపించిన విధానంలో కష్టాలు పడ్డవాళ్ళు, నష్టాలు పడ్డ వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గారు ఎట్లా చూసుకుంటారు అనేది మనం పెద్ద సుదర్శన్ రెడ్డి గారి మరణానికంటే ముందు, మరణం తర్వాత కూడా పార్టీకి ఎంత నష్టం అనేది పక్కన పెడితే కూడా, ఇవి పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, వారి సతీమణికి సంబంధించి ఒక వృద్ధురాలైన వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆర్థికంగా ఎంత ఇచ్చినా కానీ సరే ఆయన లేని లోటును తీర్చలేకపోయినప్పటికి కూడా చిన్నపిల్లలు కాబట్టి స్వయంగా కేసీఆర్ గారే నిన్న వెళ్ళి వారికి ఆర్థిక సహాయం కూడా, పాపకు బాబుకు చెరకు ₹1,00,00,000, వృద్ధురాలైన వారి అమ్మగారికి ఒక 25 లక్షల రూపాయలు చిన్న సహాయం వారికి చేయటం జరిగింది పార్టీ నుంచి. అంటే పార్టీ క్యాడరు ఇబ్బందుల్లో ఉంటే, పార్టీ క్యాడర్లో ఏదైనా అనుకోనిది జరిగితే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు అనటానికి ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తుంది. తెలంగాణ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఒక పార్టీ నాయకుడు, ఉద్యమ సహచరుని యొక్క మరణము కేసీఆర్ గారిని ఎంత కలిసివేసింది, దాని నుంచి వారు ఎంత బాధపడ్డారు. నిన్న అందుకే ఇక్కడి నుంచి సారు కేసీఆర్ గారు ఎర్రవెల్లి నుంచి బయలుదేరినప్పటికీ కొన్ని వేల మంది కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా సారు తరలి వస్తుండు పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంటికి, అక్కడికి వారి దినాలకు సంబంధించి, మిగతా వాటికి సంబంధించి నివాళులు అర్పించడానికి కేసీఆర్ గారే స్వయంగా బయలుదేరి వస్తుండు. ఆ పని వేరే వాళ్ళతో కూడా చేయించవచ్చు. బహుశా అలాంటి సంస్కృతి బీఆర్ఎస్లు పార్టీలో మాత్రమే ఉంటుందని నేను అనుకుంటున్నాను, వేరే పార్టీలలో ఉండదు. సాంప్రదాయంగా వచ్చే రాజకీయ పార్టీలలో, ఒక ఆర్థడాక్స్ పొలిటికల్ పార్టీలలో ఎవరో ఉంటారు, ఎవరో చేస్తారు, ఏదో అవుతుంది అనే పద్ధతిలో పోతుంటుంది. అంతా ఒక మెకానికల్గా, ఆర్టిఫిషియల్గా జరిగే కార్యక్రమాలు ఉంటాయి.
కానీ ఇక్కడ అట్లా కాకుండా స్వయంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు పెద్ద రెడ్డి జ్ఞాపకం చేసుకొని అక్కడికి పోవాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, పిల్లలను కలవాలి, వాళ్ళ భార్య సతీమణిని కలవాలి, తల్లిని కలవాలి, వాళ్ళ అన్నదమ్ముల్ని కలవాలి, అందరిని కలవాలి, కుటుంబ సభ్యులు అనే పద్ధతిలో సారు పోవటం అనేది, కేసీఆర్ గారు పోవటం అనేది చాలా అరుదైన నాయకత్వానికి పార్టీకి, అంటే అట్లాంటి నాయకత్వం చాలా అరుదు భారతదేశంలో. ప్రాంతీయ పార్టీ అయినా ఇవాళ బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా మీరు చాలా అరుదుగా చూస్తుంటారు. ఎక్కడ కూడా మనమైతే ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో మేము కూడా 40-45 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ మా కాంగ్రెస్ పార్టీలు చాలా క్రమశిక్షణ అనుకున్న బీజేపీలు కానీ మిగతా అన్నీ కూడా ఎక్కువ మెకానికల్గా జరిగిపోతుంటాయి. ఆ హృదయం నుంచి వచ్చే స్పందన కావచ్చు, ఆ ఉద్యమ సంబంధం నుంచి వచ్చిన అనుబంధానికి సంబంధించి కూడా, అందుకే పేగుబంధం కంటే ఉద్యమ బంధమే చాలా ఇదనేది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. ఒక నిర్బంధమైన పరిపాలన జరుగుతున్నప్పుడు చంద్రబాబు లాంటి ఒక బలమైన నాయకుడు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో త్యాగాలతోనే మొదలైన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఆ రోజు వచ్చినట్టునే చాలా గొప్ప విషయం. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆనాడున్న అన్ని పదవులను వదులుకొని ఎమ్మెల్యేతో సహా రాజీనామా చేసి రావటం, జయశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే ఇట్లాంటి నాయకుడు అసలు తెలంగాణను ఎత్తుకోవడం అనేది చాలా గొప్ప విషయం. వస్తే ఈయనతోనే తెలంగాణ రావాలన్నదానికి ఇట్లా వ్యక్తిని కూడగట్టి ఆ ఉద్యమాన్ని అట్లా 14 సంవత్సరాలు నడిపించి కళ సాకారం చేసిన కేసీఆర్ గారు. ఆ టైంలో పనిచేసిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎమ్మెల్యేలు అయినా కాకపోయినా కానీ కేసీఆర్ గారికి ఉండే బంధము, ఒక నాయకత్వ లక్షణం అనేది చాలా రేర్గా మనం చూస్తుంటాం. మాట్లాడి అంటే ఒక మానవీయ కోణంలో కూడా పార్టీని నడపవచ్చు, ఒక మానవీయ కోణంలో కూడా పార్టీని నడిపించి అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో అంబేద్కర్ గారు చెప్పిన ఆర్టికల్ 3 ప్రకారము ఒక పొలిటికల్ పార్టీని పెట్టి తెలంగాణ సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎట్లా పరిపాలన ఉండాలి, ఇక్కడ ఉన్న రైతులు ఎట్లా ఉండాలి, నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టి అన్ని లెక్కలలో చేసినాం. వీటన్నిటిలో కూడా సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారితోనే ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అనేక విషయాల మీద పెద్ద సుదర్శన్ రెడ్డి గారు స్పందించారు. అది సివిల్ సప్లైస్ అక్రమాలకు సంబంధించి కానీ, ఇక్కడ హైకోర్టులో కేసు వేసిండ్రు, తర్వాత ఈడీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ప్రజా సమస్యల మీద అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపే ఉంటుంది, బీఆర్ఎస్ నాయకులు ప్రజల కోసమే కొట్లాడతారు అన్నది కేసీఆర్ గారు అందరికీ నేర్పిన విషయం, మాకు కూడా నేర్పిన విషయం. బీఆర్ఎస్ పార్టీలో ఉండటమే గుర్తింపు, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తింపు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటేనే పోగానే ప్రజల దగ్గరికే పోతాం, ప్రజలు ఆదరిస్తారు అనేది చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు. ఇంత చిన్న పార్టీగా మొదలైంది, అంత పెద్ద ఉద్యమంలాగా పోయి కోట్ల మంది తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం ఇది. పరిపాలన కూడా స్వర్ణయుగంలాగా చేసింది. పెద్ద సుదర్శన్ రెడ్డి జ్ఞాపకము కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళటం అనేది నిజంగా కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు కొత్తగా పెట్టేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీ అయినా ఇది ఒక నేర్చుకోవాల్సిన ఒక గ్రంథం. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, మానవీయ నాయకత్వం, ఒక హ్యుమానిటీ యాంగిల్ అనేది కేసీఆర్ గారికి చాలా ఎక్కువ అని అందరూ అంటుంటారు. ఒక హ్యుమానిటీ యాంగిల్లో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక సమాజాన్ని చూస్తాడని, నాయకుల్ని చూస్తారని, ప్రజలను కూడా అదే చూస్తారని, వారు ఇచ్చిన పథకాలన్నీ కూడా మానవీయ కోణంలో జరిగినాయి. అది షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏదైనా కానీ మీరు చూడండి, కేసీఆర్ కిట్ కావచ్చు, ఏదైనా కానీ వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఒక సామాజిక కోణంలో జరిగే పరిపాలన కానీ, అలాగే పార్టీ నాయకత్వాన్ని ఒక దరి చేర్చుకొని ఎప్పుడు కూడా వారి యొక్క దీంట్లో ఉండటం అనేది మనం గమనిస్తుంటాం. ఇట్లాంటి మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో నాయకత్వం వహించడం చాలా కష్టం, చాలా అరుదు. పార్టీలు చాలామంది చూసినాం, చాలామంది పెట్టుకున్నారు, మూసేసినారు. కానీ ఏదో రాజకీయాల కోసమే
ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీ పుట్టడము ఇట్లా కాకుండా వారసత్వంగా వచ్చే సాంప్రదాయ రాజకీయాలుగా ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీలో శ్రమించిన వాళ్ళందరినీ కూడా అధికారం అయ్యాలా లేదు మొదలుపెట్టినాడు, ఇయ్యాలా లేదు. అయ్యాల మొదలుపెట్టినాడు 2001లో అధికారం లేదు, ఉన్న అధికారాన్ని వదులుకుంటూ కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చాలామంది నమ్మయాలు వచ్చిన వాళ్ళని వాళ్ళ నమ్మకాన్ని అలాగే తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని. 14లో ఓడిపోయినప్పటికి కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అడిగిన నిధులన్నీ కూడా ఇచ్చి నర్సంపేట నియోజకవర్గం డెవలప్ చేసి 18లో ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నారు. ఒక జెడ్పీటీసీ నుంచి ప్రస్థానం 2000 టీఆర్ఎస్ పార్టీ నుంచి కారుగుర్తు మీద వారు జెడ్పీటీసీ గెలవటం జరిగింది. అదే మండలం నుంచి తర్వాత వారు ఎమ్మెల్యే కావటం జరిగింది. ఇవాళ పదవి పోయిన తర్వాత కూడా అట్లనే ప్రజలతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అదే అనుబంధం కేసీఆర్ గారు కూడా దీంట్లో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అకుంఠిత దీక్షతో మేము ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ ఈ నిర్బంధం ఇవ్వాలి ఎంత కొనసాగినా ఎంత ఒత్తిడి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించిన ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ గారు అనుసరిస్తున్న విధానము వారు హక్కున చేర్చుకునే విధానమే మాకు సర్వదా శ్రీరామ రక్షగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ అనేది కేవలం ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం అని చెప్పేసి ఓఎన్ఆర్ గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూసాం. అందుకోసమే కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్దన్నగా ఒక తండ్రిగా తప్పకుండా కేసీఆర్ గారు అడుగడుగున అండగా ఉంటారని మరోసారి రుజువైందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటును మనం తీర్చలేం, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి తప్పకుండా అండగా ఉండాలనే ఆలోచనతోనే కేసీఆర్ గారు స్వయంగా ఆయన నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చడమే కాకుండా వారికి అండగా నిలిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా ఓఎన్ఆర్ గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పాపారావు గారు మనం చూసాం ఇటీవల కన్ను మూసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు నిన్న స్వయంగా కేసీఆర్ గారు తెలంగాణ అధినేత టీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తీవ్ర భావోద్వేగానికి గురైన సందర్భం కూడా చూసాం. ఆ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరు అదే రకమైన ఆవేదనకు గురైన సందర్భం తెలంగాణ సమాజంలో కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ముందు నుంచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి? ఇంతకుముందు ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం. ఇది కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ కేసీఆర్ గారు ఒక పెద్ద దిక్కుగా తండ్రిగా అందరికీ అండగా నిలుస్తారనే అంశం ఎట్లా చూడాల్సిన అవసరం? ఈరోజు మామూలుగా సమాజంలో ఉన్న వాతావరణం కూడా ఏంటంటే మనిషికి మధ్య ఏ బంధం లేదు, మనీ బంధం తప్పితే అట్లయిపోయింది సమాజం. అలాగే నమ్మకాలు లేవు మనుషులకి మధ్య. అట్లాంటి సమాజంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ నేను కూడా దగ్గరగా చూస్తున్నా కదా చాలా మందిని, బయట ఉన్నా కానీ సన్నిహితంగా చాలా కాలంగా అన్ని గమనిస్తున్న వాడిగా ఇక్కడున్న వాతావరణం కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు, అసాధారణమైనటువంటి ఒడిదుడుకులు జీవితాలు ఎదుర్కొని తినక నడిపిన ఉద్యమం, దాని నుంచి సహచరులుగా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ మధ్య ఉన్న బంధం అసాధారణమైంది. అంటే ఇది మనీతో వచ్చేది కాదు. రాజకీయ పక్షాలన్నీ ఎలా ఉన్నాయంటే చాలా వరకు మనీ, డబ్బులుంటే ఎన్నికల్లో గెలుస్తుంది, డబ్బులు తప్పితే ఇంకోటి లేదన్నట్టుగా తయారయ్యారు. అట్లాంటి వాతావరణంలో బీఆర్ఎస్ అనేది ఒక మినహాయింపు. మనీ చుట్టూ కాకుండా మనిషి చుట్టూ రాజకీయం నడుస్తుంది బీఆర్ఎస్ లో. అది కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పట్ల కేసీఆర్ గారు చూపించిన దీనిలోనే కాదు, ప్రజల పట్ల కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రేమ కూడా. ఆఖరికి ఆంధ్ర వాస్తవం అని అంత ఉద్యమం జరిగి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన మాట, ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తా అంటారు. అది కేసీఆర్. మంచి మనిషి, గొప్ప మనిషి. ఏంటంటే అంటే మనుషుల్ని ద్వేషించడం తెలియని గొప్ప మనిషి, మనుషుల్ని బ్రహ్మాండంగా ప్రేమించగలిగిన మనిషి. అదే ఆ పార్టీ మొత్తం నిండుకుంది ఈరోజు.
పూర్తిగా పార్టీలో ఉన్నది ఏంటంటే ఈరోజు ఒకే రకం మనుషులు మ్యాగ్నెట్ లాగా కేసీఆర్ మధ్యలో నిలబడగా చుట్టూ అలాంటి మనుషులే పార్టీలో కలిసి ప్రయాణం చేయడం తెలిసినా, కలిసి పంచుకోవటం తెలిసినా, కలిసి పోరాటం తెలిసినా, కలిసి జీవించడం తెలిసినా, కష్ట నష్టాల్లో కలిసి నడవటం తెలిసిన మనుషులంతా ఒక చోట జమైంది ఈ పార్టీ. నేను దగ్గరే గమనిస్తున్న వాడిగా చెబుతున్నా చాలా సందర్భాల్లో ఎక్కడా లేని ఆత్మత. నేను కూడా గతంలో అనేక పార్టీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు చూశాను, అలాగే మిగతా అనేక పార్టీలు చూశాను. ఓ పార్టీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. ఏ పార్టీలో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ లో కూడా లేదు, కానీ నేను పనిచేస్తే ఒక పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ వాతావరణం చూసి ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. ఇక్కడ మానవీయ వాతావరణం, మనుషుల మధ్య ఉన్నాము, ఒక భరోసా, దానికి వేరే ఏం అక్కర్లా. ఒక ఆర్ద్రత నిందిన మనుషుల మధ్య ఉన్నాము, మనిషిగా బతకగలం, మనకు వీళ్ళంతా ఉన్నారు, ఇది మన కుటుంబం అనే ఫీలింగ్ బయట ఉన్న నాకు కూడా ఇవ్వగలిగినటువంటిగా పార్టీగా అది ఉంది. బయట ఉన్న నాకు కూడా నాకున్న ఇంటరాక్షన్ మిగతా పార్టీలు ఇంటర్నల్ గా ఉన్న వారికంటే కూడా చాలా పరిమితమైంది. అయినా ఎన్నికల ముందు కాలం నుంచి నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న టీఆర్ఎస్ కోసం, టీఆర్ఎస్ గెలవాలని, టీఆర్ఎస్ గెలవడం కోసం, అదే తెలంగాణకి శ్రేయోదాయకం అని అన్ని రకాల నమ్మి సపోర్ట్ చేస్తూ వచ్చిన అన్ని సందర్భాల్లో అనేక మందిని నేను చూస్తూ వచ్చిన దానిలో నాకున్న పరిమితమైన ఇంటరాక్షన్ లో కూడా నాకు జీవితంలో మనుషుల మీద నమ్మకం పోయిన మనిషిని. చాలా కాలం పాటు, చాలా సంవత్సరాల పాటు ఒడిదుడుకుల్లో మనుషుల మీద నమ్మకం పోయేది నా జీవితంలో. నేను చాలా మందితో చెబుతుంటా, వీళ్ళని చూసిన తర్వాత నాకు మళ్ళీ మనుషుల మీద నమ్మకం వచ్చింది అని. వీళ్ళని చూసిన తర్వాత మనుషుల మీద చాలాసార్లు నేను మామూలుగా బయట కొట్టి చెబుతుంటా, మనుషుల మీద నమ్మకం వచ్చిందని. ఒక ప్రేమ, ఒక ఆదరత, వీళ్ళు కదా మనుషులని. ఇలాంటి అంటే ఇది బహుశా చాలా అరుదైన సమాజం మొత్తం డబ్బుల చుట్టూ తిరుగుతా కలుషితం అయిపోయి ఆఖరికి సొంత తల్లిదండ్రుల్ని కూడా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు, అనాథలుగా పట్టించుకోకుండా పిల్లల్ని చంపుకుంటున్నారు, ఆస్తుల కోసం భార్యాభర్తలు చంపుకుంటున్నారు. ఇట్లాంటి సమాజంలో అసాధారణమైనటువంటి పార్టీ, మనిషి కోసం మనిషి చుట్టూ తిరుగుతున్నటువంటి పార్టీ. మనీ కాదు ఇక్కడ, మనీ అనేది బతకడానికి డబ్బులు అందరికీ కావాలి, కానీ దాన్ని ప్రాథమికంగా తీసుకునే పార్టీ కాదు. డబ్బులు కొలమాటగా నడుస్తున్నటువంటి పార్టీ కాదు. ఎందుకంటే ఈ సమాజంలో ఈ రోజు ఉన్నది ఏంటంటే డబ్బులే ప్రధానంగా నడుస్తున్నారు మనుషులు. అట్లాంటి సమాజంలో ఒక అరుదైన ఒక నమూనా మానవ జాతికి ఇట్లాంటి భవిష్యత్తు కావాలి అని చూపించగలిగినటువంటి ఒక నమూనా టిఆర్ఎస్ పార్టీ. దానికి హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ కేసీఆర్ గారు. ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఆయన కూడా చాలా చూశారు కదా, తుఫాను ఆయనే కదా కేంద్రంగా నిలబడి అన్నింటినీ తట్టుకొని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా వెంటా కూడా ఆయన నిలదొక్కుని ప్రజల కోసం ఆత్మీయంగా ప్రజలకు ప్రజలు చేయాలి నిలబడి ఉన్నారంటే ఆయన అట్లాంటి మనిషి ఉండబట్టే ఆయన ఒక కేంద్ర బిందువుగా, ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక అయస్కాంతం లాగా ఆయన చుట్టూ అలాంటి మనుషులంతా జమ అవటం, అలాంటి పార్టీ ఒకటి తయారవటం, అది ఉద్యమాల తుఫానుల నుంచి ప్రయాణం చేయటం, అది మరింతగా వాళ్ళందరి మధ్య ఆత్మీయ బంధాన్ని పెంచడం. కాబట్టి ఇది ఒక అసాధారణమైనటువంటిది. నా వ్యక్తిగతమైన అనుభవాన్ని దానికి తార్కాణం. వాళ్ళతో ఉన్న పరిమితమైన ఇంట్రాక్షన్ లో కూడా నాకు ఉన్నటువంటిది, నాకు ఓ భరోసా లైఫ్ మీద ఒకటి మనుషులు ఉన్నారు, పర్వాలేదు, భవిష్యత్తు ఉందని నాకు కూడా నమ్మకాన్ని ఇచ్చింది. నేను చాలా చోట్ల నమ్మకం కోల్పోయి వచ్చిన తర్వాత నమ్మకాన్ని ఇచ్చింది కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్. ఎస్ మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని అంతా కూడా తన కుటుంబంగా భావిస్తూ ఉంటారు కేసీఆర్ గారు. అందుకోసమే అడుగడుగునా కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కావచ్చు ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. దీనికి తోడుగా ఉద్యమ బంధం అత్యంత బలమైనది. తెలంగాణ ప్రగతి ప్రస్థానంతో పాటు ఉద్యమంలో కూడా తన వెంట నడిచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక పెద్ద దిక్కులా చూసుకుంటారు. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు తరలి వెళ్ళడం, దాంతోపాటుగా కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. తెలంగాణకు సంబంధించి ఏ కష్టం వచ్చినా, తెలంగాణ ప్రజలకు కావచ్చు, పార్టీకి ఏ కష్టం వచ్చినా, పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఎప్పుడూ అండగా ఉంటానని మరోసారి ఈ అంశం ద్వారా రుజువైందనే విషయాన్ని కూడా పాపారావు గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, మరిన్ని కీలకమైన అంశాలు చూస్తే ఓఎన్ఆర్ గారు, నిర్వాసితుల కాలనీపై బిగ్ బ్రదర్స్ పడగా అంటూ లగచర్లకు సంబంధించిన వ్యవహారం మరోసారి పతాక శీర్షికలు అవుతున్న సందర్భాన్ని మనం చూసాం. గతంలో లగచర్లలో దళిత గిరిజన ఆడబిడ్డల పోరాటాలు మనం చూసాం. ఏకంగా వారి పక్షాన కేటీఆర్ గారు బాధితులను తీసుకొని ఢిల్లీ వరకు వెళ్ళి వారి కోసం పోరాటం చేసిన సందర్భం కూడా తెలంగాణ సమాజం చూసింది. ఎట్లా చూడాలి మరోసారి నిర్వాసితులకు సంబంధించిన వ్యవహారం, లగచర్ల
లో జరుగుతున్న ఈ అక్రమాలు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక ఫార్మా దీనికోసం ఒక సిటీ ఫార్మా ఒక హబ్ లాగా చేయడం కోసం ఒక 5-6 ఇండస్ట్రీస్ పెట్టడం కోసం అక్కడి నుంచి ఒక 5-6 గ్రామాలలో 7 గ్రామాలలో 4-5 తండాలలో గిరిజన తండాలు కలిపి లగచర్లకు సంబంధించి లగచర్లతో పాటు రోడ్డు బండ తండ మిగతా అన్నింటి దౌర్జన్యంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న తిరుపతి రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా కొడంగల్లో ఉన్న నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చట్టాలు అమలు కావు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎట్లుండాలంటే నిజంగా నీ పరిపాలన కనుక ప్రజలు మెచ్చుకోవాలన్నా నువ్వు మంచిగా ఉంటే నీ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలి చట్టం అమలుకు. నీ నియోజకవర్గంలో అది భూసేకరణ జరిగినా ఇంకోటి జరిగినా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా అక్కడ చట్టం అమలు కావాలి. ఇక్కడ దౌర్జన్యం యనమల బ్రదర్స్ దౌర్జన్యం. ఆ రోజు తిరుపతి రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూసినాం. గిరిజన మహిళల గురించి గిరిజన రైతుల గురించి బూతులు మాట్లాడి మీరారా వ్యతిరేకించే గుంజుకుంటామని చెప్పి బూతులు మాట్లాడిన ఘటన మనం చూస్తాం. చివరికి కేటీఆర్ గారు రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా జమ చేసి నిరసన చేసి అందరినీ తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టేసి గిరిజన మహిళా రైతులను కూడా తీసుకుపోతే ఢిల్లీ తీసుకుపోయి SC/ST కమిషన్ తీసుకొచ్చి మానవ హక్కుల కమిషన్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత పోరాట ఫలితంగా కనీసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చినారు రాజుగారు. అది 2000 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చి ఒక R&R కింద ఒక కాలనీ పెట్టినారు ఆడ. ఇప్పుడు ఆ కాలనీకి ఇచ్చిన 93 ఎకరాలు కూడా మళ్ళీ గుంజుకోవాలి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలని సినిమా హాళ్ళు కట్టాలని ఈ దుర్బుద్ధి ఏదైతుందో ఇది ఇంత అరాచకంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే వాళ్ళ అన్నదమ్ములు తగిలి మేము ఏదైనా చేస్తాం ఇది ఏదైనా తీసుకుంటాం. ఎంత అరాచకం అంటే ఈ లగచర్ల రైతులతో పాటు ఇవాళ ఈ 93 ఎకరాల భూమిని ఏదైతే వాళ్ళకు R&R కింద కాలనీ కట్టడానికి ఇచ్చిందో ఇది ఆక్యుపై చేస్తున్నాయి. స్వయంగా ఈయన సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో జరిగిన దారుణం కూడా మనం చూస్తున్నాం. ఒక మాజీ సర్పంచ్, ఆయన పేరు దాదాపు 20 సంవత్సరాల కొండారెడ్డిపల్లికి ఆయన సర్పంచ్. ఆయన ఏదో ఒక ప్రశ్నించిందని చెప్పి ఆయన మరణ వాంగ్మూలంలో నా మరణానికి యనమల బ్రదర్సే కారణమని రాసింది. మరణ వాంగ్మూలం ఉంది. ఇది రాసిన తర్వాత నేను కళ్ళు తెరవకుండా ఇంకా అహంకారం పెంచుకొని ఆ మాజీ సర్పంచ్ మీద కక్ష పెంచుకొని చనిపోయింది ఆయన. తర్వాత ఆ బాధతోనే చనిపోతే శవాన్ని తీసుకొచ్చి ఊరేగింపుగా చేస్తుంటే ఆ దారికి అడ్డంగా రాత్రి గోడ కట్టి. అంటే నేనేమంటున్నా అంటే ఇంతకుముందు అదే చెప్పినాం, కేసీఆర్ గారికి పాలన కానీ ఏదైనా ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది, ఎందుకు మానవీయ కోణం ఉంటుంది. కేసీఆర్ గారు పెట్టిన మీరు ఏ స్కీమ్ అయినా చూడండి. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ మీ సొంత ఊర్లో మాజీ సర్పంచ్ మరణ వాంగ్మూలం నీ పరిపాలనకు నీ నియోజకవర్గంలో రాష్ట్రం ఉందంటే చాలా ఉంది చెప్పడం. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, ఆటో కార్మికులు చనిపోయినారు, ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి విద్యార్థులు చనిపోయినారు రాష్ట్రాలలో. ఇంత దరిద్రమైన పరిపాలన మీరు చేస్తున్నారు. నీ నియోజకవర్గంలో ఇవాళ చట్ట ఉల్లంఘన జరుగుతుందా లేదా అని నేను అడుగుతున్నాను. నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లకు సంబంధించి మిగతా రైతులకు సంబంధించి R&R కింద ఇచ్చిన భూమిని మీ అన్నదమ్ములు ఒక రాజ్యాంగేతర శక్తిగా మీరు అక్కడ మారి రాజ్యాంగం అంటే ఇక్కడ యనమల రాజ్యాంగమే మా నియోజకవర్గంలో అన్న పద్ధతులు నడుస్తుందా లేదా? తిరుపతి రెడ్డికి ఇవాళ మీరు ఏంది వార్డు మెంబర్ కూడా కాదు ఆయనకు ఎట్లా మీరు ఇవాళ గన్మెన్లు ఇస్తున్నారు, కలెక్టర్లు ఎదురెగ్గి బొకేలు ఇచ్చి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఇది రాజ్యాంగానికి లోబడ్డ పరిపాలన, రాజ్యాంగేతర శక్తిగా ఇవాళ మీ అన్నదమ్ములు రాష్ట్రం మొత్తంలో లేరా? ఈ 30% కమిషన్లలో పొంగులేటి దాంట్లో ఉన్న దాంట్లో మీ అన్నదమ్ములు భాగస్వాములు గారా? ఎంతసేపు ఉన్న భూమి ముఖ్యమంత్రి అన్నదమ్ములే ఆక్యుపై చేస్తుంటే అక్రమంగా గుంజుకుంటుంటే మీరు ఏ ఇష్యూ అయినా చూడండి ల్యాండ్కి సంబంధించి రాష్ట్రంలో తప్పకుండా రేవంత్ రెడ్డి అన్నదమ్ములే ఉంటారు. అంటే ఒక అచ్చోసిన ఆంబోతు లెక్క మీరు ఇవాళ ఏ రాజ్యాంగం లేదు ఏ చట్టం లేదని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇట్లా భూముల మీద పడి అక్రమంగా దంచుకుంటుంటే ఏ చట్టం లేదు మాదే ఇష్టారాజ్యంగా మేము పరిపాలన చేస్తాం, మా తమ్ముడు ముఖ్యమంత్రి కాబట్టి మా అన్న ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలు ఇట్లాంటివి సహించరండి. పెద్ద ఆంధ్ర వలస పాలకుల దగ్గర నుంచే కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం అంత చైతన్యవంతులు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బకి ఏదో ఇట్లా అయిపోయినావు కానీ అంత మాత్రాన ఏదో 1.8% తేడాతో గెలిచినావు, అంత మాత్రాన ఏదో విర్రవీగవలసిన అవసరం లేదు. ఈ విధంగా చేయటం అనేది పేద ప్రజలను ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి ఉండాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది, బలహీనల పట్ల అన్యాయం జరుగుతుందంటే అక్కడ
రాష్ట్ర ప్రభుత్వ పోలీసులైనా రెవెన్యూ అధికారులైనా చట్టం అక్కడికి వెళ్ళాలని అంబేద్కర్ చెప్పింది. ఈ చట్టం నేను రాసింది ధనవంతుల కోసం కాదు. ఎప్పుడైనా కానీ బడుగు బలహీన వర్గాల దగ్గరికి ఏమైనా అన్యాయం జరిగితే చట్టం అక్కడికి వెళ్ళాలి. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి పోవాలి. ఇప్పుడు పోతుంది ప్రభుత్వ యంత్రాంగం. దేనికి పోతుంది? గుంజుకోవడానికి పోతుంది, వాళ్ళని అరెస్టులు చేయడానికి పోతుంది, జైల్లో పెట్టడానికి పోతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చేసి నెలల పాటు అలా లగచర్ల గిరిజన రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టింది మనం చూసినాం. మళ్ళీ బీఆర్ఎస్ఏ రంగంలోకి దిగి వాళ్ళకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చి ఒక నిండు గర్భిణి చూలాలు తర్వాత కేటీఆర్ గారు పోయే వారికి అమ్మాయికో అబ్బాయికో పేరు పెట్టినారు. ఇంత దారుణంగా యనుమల బ్రదర్స్ చేస్తూ ఉంటే ఇక లాస్ట్కు ఆ పేదలకు ఇచ్చిన ఇల్లు కట్టుకోవడానికి కాలనీకి ఇచ్చింది కూడా మీరు వదిలిపెడతలేదు. స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు బయటపడుతున్నాయి కదా మీ భూముల వ్యవహారం అంతా కూడా. ఎలా మీ గచ్చిబౌలి కానించి మొదలుపెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి అంతా కూడా ఏం తీయాలి మీ ఆక్రమణలు? ఇలా 22A సంబంధించి ఏంటండి? అంటే నువ్వు భూమి ఆక్రమించదలుచుకుంటే నీ భూమే నా భూమి ఏంది 22Aలో పెట్టేసే కథ మీద లక్షలాది ఎకరాలు దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ 22Aలో పెట్టేసి మీ అక్రమ రియల్ ఎస్టేట్ దందా కోసం కదా మీరు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంది 22A సంబంధించి. ఇలా హైడ్రాను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న భూభాగవతం ఏంది? హైడ్రా 2264 ఎకరాలు హైడ్రా విముక్తి చేసింది ప్రభుత్వ భూమిని, అది అమ్మకానికి పెడతా అంటాడు. FTAలో ఉందని నువ్వే కూలుస్తావు. కాలనీలు తెల్లార వరకు బుల్డోజర్లు వచ్చి పేద ప్రజలని నాశనం చేస్తారు, నేలమట్టం చేస్తారు. కారణం ఏందా అని అడిగితే FTAలో కట్టినండి వీళ్ళు అంటారు. మరి వాళ్ళే FTAలో కడితే వాళ్ళు కూలగొడితే నువ్వెట్లా అమ్ముతావు ఇప్పుడు ఆ భూమిని? అంటే అమ్మటం కోసమే కూలగొడుతున్నావు నువ్వు. ఇవాళ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూమి గాజుల రామారంలో ఉంది, 317 ఎకరాలు బయటికి తీసినాం, ఇప్పుడు అది అమ్ముతా అంటున్నాం. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అందరు చేసేది ఏంది? లాస్ట్కు సెంటర్ మీ న్యూక్లియస్ సంపాదన, ధనము, డబ్బు, భూమి తప్పితే 2.5 సంవత్సరాలు అయింది ఇచ్చిన హామీలకు గాలి కొదిలేసి విచ్చలు విడిగా ఇయ్యాల. రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు లేవు, పరిరక్షణ లేదు. హోంమంత్రి నువ్వే, విద్యాశాఖ దరిద్రం పట్టిపోయింది. విద్యార్థులు సస్తుంటే కూడా దిక్కు లేదు, పాము కాట్లకు సస్తుంటే దిక్కు లేదు. మళ్ళీ 3 శాఖలు నీ దగ్గరనే పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఏది పెట్టుకున్నా అసమర్థునికి ఏముందండి? అసమర్థునికి ఎన్ని శాఖలు ఇస్తే ఏం లాభం చెప్పండి మీరు? ఏ ఒంటరిగా వెనకట ఒక ఊళ్ళలో సాగుతుంది కదా, బట్టతలోనికి దువ్వేరిస్తే ఏం చేసుకుంటాడు? ఆయన సమర్థత అది. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పటికైనా కానీ. ఎంత అసమర్థుని ఇలా పట్టం కట్టినాం మనం అనేది ఇలా అందరిలో మొదలైంది. ఆ మదనం మొదలైంది. వెయిట్ చేస్తున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. రాగానే ఇంటికి పంపించడం ఖాయం. మామూలుగా కూడా పంపరు. ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 15-20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పునాదులు లేకుండా చేసే పద్ధతిలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రైతుల విషయం మీరు చూస్తున్నారు, ఎంత బాధ అండి అసలు. గరి గోస. ఇలా మీరు ఆ వరుణయాగం ఒకటి పెట్టిండు అంటే ఎట్లా చేస్తున్నారు అంటే రాజుగారు, ఇప్పుడు నాగార్జున సాగర్లో వరుణయాగం అని పెట్టిండు. దేనికి వరుణయాగం చేస్తారు అంటే మన పురాణాల్లో ఇతిహాసాల్లో యాగం చేస్తే వర్షాలు పడాలని. ఈ ప్రభుత్వానికి అసలు సిగ్గు ఉండాలంట. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నీటిపారుదల శాఖ అసలు సిగ్గులేని మంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు అంటే ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల శాఖ నీకు సోయి లేదు. పైన శ్రీశైలంలో మొత్తం నిండు కుండలాగా శ్రీశైలం ఉందని అన్ని పత్రికలు రాసినాయి. మరి నిండు కుండలాగా శ్రీశైలం ఉంది, పోతిరెడ్డిపాటి నుంచే వాళ్ళు మొత్తం తీసుకుపోతున్నారు. రోజు 10 TMCల నీళ్ళు వాళ్ళు గుంజుకొని పోతున్నారు ఆ నుంచి. దానికంటే కిందికి ఉన్నాయి 815, 830లో పోతిరెడ్డిపాటి ఉంటే 805, 803 ఉన్న కలవకృతి లిఫ్టులు నిన్న మొన్న మా బీఆర్ఎస్ కొట్లాడినాక ఆన్ చేశారు. కిందికి ఇవాళ విద్యుత్ కేంద్రాలు నడిపించి కిందికి నీళ్ళు ఇస్తేనే సాగర్లో నీళ్ళు వచ్చేది. ప్రాజెక్టులు మొత్తం నిండి దానిక నీళ్ళు అని అంటాడు. ఇది ఎక్కడి పిచ్చి ఆలోచన నాకు అర్థం కావట్లే. ఉన్న నీళ్ళేమో శ్రీశైలం నుంచి సాగర్ కొదలని ఆయన అంటేనేమో నీకు అది శాత కాదు గేట్లు ఎత్తడానికి. ఇప్పుడు వరుణయాగం చేసి నీళ్ళు పడాలి అంటాడు. ఏంటండి వైరుధ్యం? నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నిర్వహణ అంతా ఆయన అన్నట్టు చేసేది మా జిల్లా మంత్రి. మా జిల్లా మంత్రి ఇంకొక ఆయన అలిగిండు నాకు చెప్తలేరని. శ్రీశైలంలో నీళ్లను మీరు కిందికి వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్కి యాక్చువల్గా ఏంటి అంటే ప్రత్యేకమైన క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఆ రోజు కట్టింది ఎందుకు అంటే శ్రీశైలంకి అసలు పోతిరెడ్డిపాడు లేదు. ఎన్టీ రామారావు చేసిన ద్రోహం అది. నా కలామ తల్లి బొలామ తల్లి అని మద్రాసుకు నీళ్లు పోవాలని
ఫస్ట్ బొక్క పెట్టింది ఎన్టీ రామారావు అక్కడ, అంతకుముందు అసలు లేదు అది. పోతిరెడ్డిపాడు అనేది ఎక్కడిది అసలు లేదు కదా మనకు అక్కడ. చేసిన దాన్ని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కుల నుంచి 84 చేసి దాన్ని పెద్ద సొరంగం చేసి పడేసి, చంద్రబాబు వచ్చి ఇప్పుడు దాన్ని మొత్తం కూడా ఇంకా పెంచి పడేసి. అంటే సాగర్కు నీళ్ళు వదలకుండా ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్ర పాలకులు నీళ్ళు తీసుకుపోతుంటే మీకు సోయి లేకుండా సాగర్లో నీళ్ళు వచ్చే పద్ధతిలో ఇప్పుడు దాదాపు 200 టీఎంసీలు అక్కడ ఉంటే కిందికి వదిలి విద్యుత్ నడిపించి సాగర్ నింపి ఎడమ కాలువకు నీళ్ళు ఇవ్వాల్సిన సోయి లేదా మీకు తెలంగాణ మంత్రులకు? ఎందుకేరండి? ఏం కావాలో మీకు అధికారులను అడగండి. ఇప్పుడు అధికారులను అడగరు, సమీక్షించరు. ఆంధ్ర పాలకులకు బానిసలు వీళ్ళు. మొదటి నుంచి కూడా ఏంటంటే వీళ్ళ మనస్తత్వం రాజుగారు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా మా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా వీళ్ళిద్దరు కూడా సమైక్య పాలనలు కూడా రాజశేఖర్ అప్పుడు అంత ముందు వీళ్ళు మంత్రులే. అయ్యాల కూడా బానిసలే. అయ్యాల కూడా తెలంగాణ కోసం వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇయ్యాల స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన అయినాక కూడా వీళ్ళు ఇక్కడనే పుట్టిర్రు, మనోళ్ళలాగానే ఉంటారు. బుద్ధులు మాత్రం అన్ని బానిస బుద్ధులు. ఎందుకు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వరుణయాగం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ శ్రీశైలం నుంచి నీళ్లు కింది వదిలి సాగర్ నుంచి ఎడమ కాలువకు నీళ్లు తోడటానికి మీకు అభ్యంతరం ఏందో చెప్పండి. మీరు లెవెల్స్ మీద మాట్లాడతారా, టీఎంసీలలో మాట్లాడతారా చెప్పండి. సమాధానం చెప్పకుండా దాటివేయడం ఏంటండి? ఇలా ఈ ఎడమ కాలువ కింద రైతులు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు, నార్లు పోసుకొని ఎదురు చూస్తున్నారు. ఎటుపోవాలా రైతులందరూ? ఇలా వాళ్ళేమో మంచిగా తీసుకుపోయి శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పండించే వాళ్ళు పంటలు పండించుకుంటూ నాట్లు అయిపోయినాయి, 4 రోజులు అయిపోయింది ఆల్రెడీ. కూడా మహబూబ్నగర్కి అన్యాయం చేసారు. ఎడమ కాలువ కింద దాదాపు 11,1,5 లక్షల ఎకరాల సాగు ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు పంటలు పండించిండు. 2 కార్లకు నీళ్ళు ఇచ్చి టేలెండ్ అంటేనే కేసీఆర్ గారు కోప్పడేది. టేలెండ్ ఏందని ఈ పెద్ద పెద్ద మహానుభావులు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి, మీరు మీ అందరి పరిపాలనలో టేలెండ్ అని చెప్పే కదా. పక్కనున్న రాజవరం దానికి లిఫ్ట్ కూడా, రాజవరం దాని మేజర్ కూడా మీరు నీళ్ళు వేయలేకపోతుంది. ఎన్నడైనా 2 పంటలకు నాగార్జున సార్ కింద కడుపు నిండా నీళ్ళు ఇచ్చి డెడ్ స్టోరేజ్ ఉంటే కూడా జగదీష్ రెడ్డి గారు పట్టుబట్టి సార్ నొప్పించి కేసీఆర్ గారిని వదిలిపించి పంట పండాలని చెప్తే అధికారులను ఒత్తిడి చేసి ఇప్పించినాం డెడ్ స్టోరేజ్ నీళ్ళు. మరి ఏం బుద్ధి మీ బుద్ధి? కేసీఆర్ గారు రైతు పక్షపాతి, అందుకే ఒక్క ఎకరం ఎండిపోకూడదని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు కూర్చోబెట్టుకొని అన్ని చేసిండ్రు. ఇవాళ మీ చక్కదనానికి ఉన్న నీళ్ళు వదిలే సోయి లేదట. కానీ ఇప్పుడు వర్ణయాగం చేసి దేవుడు ఇచ్చిండే ఆల్రెడీ నీళ్లు. శ్రీశైలం నిండా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీకు తెలివి లేక, నీకు సోయి లేక, నీ బాని సమానత్వానికి దేవుడిని నిందిస్తే లాభం. కాబట్టి వెంటనే నా డిమాండ్ ఏంటంటే మీరు శ్రీశైలం నుంచి ఇమీడియట్గా సాగర్కు నీళ్ళు వదలండి, రైతులను ఆదుకోండి. ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఫ్లో ఇరిగేషన్ సంబంధించి నార్లు పోసుకొని రైతులు ఇట్లా చూస్తున్నారు ఆకాశం వైపు. లేకపోతే భారీ కరువు వచ్చే అవకాశం ఉంది. ఈ కారు వానకాలం కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. అంటే అయిపోతుంది ఇక పరిస్థితి. నువ్వు ఆగస్టులో నీళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఎప్పుడో రేపు డిసెంబర్లో ఇచ్చినా కానీ సెప్టెంబర్లో ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బానిస మనస్తత్వాన్ని వదులుకొని ఇమ్మీడియట్గా ఎడమకాలం నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను నేను. మనం చూస్తున్నాం. ఓవైపు లగచర్లలో నిర్వాసితులను కాల్చుకు తింటా ఉన్నారు, మరోవైపు నల్గొండ రైతులను కూడా అరిగోస పెడతా ఉన్నారు. శ్రీశైలంలో నీళ్లున్నా కూడా కిందికి వదలకుండా వరుణ యాగాలు చేయడం అనేది రైతులను వంచడం అని చెప్పేసి వైఎన్ఆర్ గారు మండిపడుతున్న అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాపారావు గారు, మనం చూస్తున్నాం లగచర్లకు సంబంధించిన వ్యవహారం, వివాదం మరోసారి పతాక శీర్షికలకు ఎక్కిన సందర్భం. గతంలో లగచర్లకు సంబంధించిన గిరిజనులు, దళితులకు సంబంధించిన పోరాటాలు, ఆడబిడ్డలు చేసిన పోరాటంపై మనం అనేక సందర్భాల్లో కూడా చర్చించాం. ఢిల్లీ స్థాయిలో కూడా ఆ ఉద్యమాన్ని బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ గారు తీసుకెళ్లిన సందర్భం. మరోసారి లగచర్లకు సంబంధించిన నిర్వాసితుల కాలనీపై బిగ్ బ్రదర్స్ పడగా అంటూ ఈరోజు వార్త కనిపిస్తూ ఉంది. నిర్వాసితుల కాలనీని కూడా వదలట్లేదనే ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే మామూలుగా మనం శవాల మీద పేలాలు ఏర్కొనే మనుషుల్ని కొంతమందిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ లగచర్లలో జరుగుతుంది ఏంటంటే 1300 ఎకరాలు గిరిజనుల దగ్గర నుంచి లాక్కున్నారు ఆ ఇండస్ట్రియల్ దీని పేరుతో, పార్క్ పేరుతో. సరే లాక్కున్నారు, అయిపోయింది. వాళ్ళకి నిర్వాసితుల కోసం అని చెప్పి ఒక కాలనీ లాగా స్థలాలు ఇచ్చి చేశారు. చేస్తే అప్పటికే వాళ్ళని
సగం చంపేశారు. వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళకి ఆ స్థలాలు ఇచ్చారు కాలనీలో ఉండమని. సరే బిక్కుమంట అంత ముందే మనకు లగచర్లో గతంలో జరిగిన దాడులు కూడా మానవ హక్కుల కమిషన్ కూడా పోయినాయి, అన్నీ తెలిసినాయి కదా కోర్టులకు వెళ్ళి. ఆ క్రమంలో సరే ఇప్పుడు మొత్తానికి ఏదో ఇక ప్రజల పరిస్థితి ఎలా అయిందంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టుగా ఇచ్చిన కష్టమైనా తీసుకుందామని చెప్పి తీసుకుని ఆ కాలనీలో ఉండేది జీవితం ఏర్పాటు చేసుకోవడానికి. తెర చూస్తే కాలనీలో ప్రైమ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ కాలనీకి ఇచ్చిన దానిలో ప్రైమ్ ల్యాండ్, దానిలో వాళ్ళు హోటళ్ల కోసం లేకపోతే ఇట్లా ఇతరత్ర నిర్మాణాలు కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అని చెప్పి ఈ బిగ్ బ్రదర్స్ వాటిని బ్లాక్ చేసుకొని పెట్టుకొని జనాలకి దక్కకుండా చేయటం. అంటే ఇక ఆఖరి ఆశ, జనాలకు మిగిలిన ఆఖరి ఆశ, దాన్ని కూడా లాగేసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇందాకే మనం అనుకున్నాం కదా, డబ్బుల కోసం ఎంత వెంపర్లాడుతున్నారు మనుషులు, ఇట్లాంటి ఎట్లా తయారవుతున్నారు, దానిలో ఇక పరాకాష్ఠ ఇది. చాలా మందికి ఒక భయం ఉంటుంది, పాప భీతి అయిన ఉంటుంది కొంతమందికి. అంటే అమ్మో ఇట్లా చేస్తే అమ్మో దేవుడు అనేది ఉంటుంది కొంతమందికి. లేదు కొంతమందికి జనాలు తిరగబడి తంతారేమోనని భయమైనా ఉంటుంది. పరిమితి దాడితే అదే కదా జరిగేది ఎప్పుడైనా, ఎవరైనా ఎవరికైనా జనాలు తిరగబడతారు కదా, తంతం సాగే తర్వాత కానీ జనాలు తిరగబడతారు, ఆ భయమే ఉంటుంది. అసలు ఏ భయం లేకుండా తయారైనటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళకి ఏర్పడింది. అంటే ప్రజలు ఎలా ఉందంటే ప్రజాకంటకుడు. అప్పుడెప్పుడో మనం సినిమాల్లో సినిమా అంటే పురాణాల్లో వినేవాళ్ళం కదా, బకాసురుడని, ఇంకోళ్ళని వీడి బకాసురుడు, రాక్షసుల గురించి వింటుండేవాళ్ళం. వాళ్ళకి అసలు ఇక అపరిమితమైనటువంటి అది రకరకాల దాహాలు, రకరకాలైనటువంటి ఇది అపరిమితమైనటువంటి క్రోధం, ద్వేషము, మనుషుల పట్ల మనుషుల మీద దారుణాలు చేయటం అని చరిత్రలో మనం పురాణాల్లో విన్నాయి. చరిత్రలో కదా పురాణాల్లో విన్నాయి. ఇప్పుడు మన భస్మాసురుడు వరమడిగి శివుణ్ణి వరమడిగి నేను ఎవరి నెత్తమే చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరమడిగినటువంటి విధ్వంసక ఇది తర్వాత శివుడి నెత్తి మీద చేయబెట్టాలని ట్రై చేశాడు వరం ఇస్తే. ఇది కూడా అలాగే ఉంది. బకాసురుడు, భస్మాసురుడు పాలన నడుస్తుందా? ప్రజలకి అసలు దాక్కోవడానికి చోటు లేకుండా, ఎక్కడైనా మూలం దాక్కుందాం ఉన్నా కానీ ప్రజలకి అవకాశం లేకుండా వాళ్ళని పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుందో అలాంటి పరిస్థితి ప్రజలకు తెచ్చి పెడుతున్నారు ఈరోజు. ఇక్కడ ఒక చోటంటూ మూల బతుకుదామని మూల బతుకుదాం అనుకున్నా బతకనివ్వనటువంటి స్థితి పాలకులు తెచ్చి పెడుతున్నారు ప్రజలకి. నిర్దాక్షిణ్యంగా, రాక్షసంగా ప్రజల జీవితాలను చిదివేస్తున్నారు. అంటే ఇంత దుర్మార్గం బహుశా నేను ఇంతమంది గవర్నమెంట్ లో చూసాను. అడపదడప ఆఖరికి బషీర్బాగ్ కాల్పులు కూడా మించిపోయాడుగా. దాని కూడా బషీర్బాగ్ కాల్పులే పరమ దుర్మార్గం మన చరిత్రలో, విద్యుత్ ఉద్యమాల్లో. ఆ రోజు వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, ఎట్లా జరిగాయని చూస్తే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇట్లంతా అని. ఇది నిత్యం నిరంతరంగా ఒకచోట కాకుండా రాష్ట్రం అంతా విస్తరించి ప్రజల మీద నిత్యం అభద్రత. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ తాలూకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంత అభద్రత, ఇల్లు ఉంటుందా పోతా తెల్లారసరి తెలియని స్థితిలో జనాలు నిత్యం భయంలో బతుకుతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయంలో బతుకుతున్నారు జనం. ఈ బషీర్బాగ్ని మించింది ఆ రకంగా. మరి బషీర్బాగ్ ఒక ప్రాంతానికి పరిమితమే. ఆ రోజు పెద్ద ఎత్తున జరిగిన దుర్మార్గం, దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగా, అది వేరే విషయం. కానీ ఈ రోజు జరుగుతుంది అడుగడుగున నిరంతరం అడుగు తీసి అడిగేస్తే క్షణక్షణం భయంలో బతుకుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ప్రజానికానికి. ఎప్పుడు ఎవరు వచ్చి మీద పడతారో, ఎవరు ఇల్లు కూల్చేస్తారో, లేకపోతే ఎవరు స్థలాలు భూములు ఏదో చట్టం పేరుతో లాక్కిన పోతారో బతుకు భయం. అది కాబట్టి దీనికి ఖచ్చితంగా పరిష్కారం అంటే ప్రభుత్వం మారటమే పరిష్కారం. కానీ ప్రభుత్వం మారే టైం దాకా కూడా వీళ్ళు ప్రజలకు అసలు అంత ఓర్పు కూడా ఉండిస్తారా మిగిలింది అనేది పెద్ద ప్రశ్న ఈరోజు. అసలు ప్రజలు ఈరోజు ఈ రకంగా హింస పెడతంటే నరఘోష అంటాం కదా. చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. చివరికి భూ నిర్వాసితులకు సంబంధించిన కాలనీపై కూడా ఈ రకంగా పడగ వేయడం, పడగ విప్పడం, వారిని కూడా కాల్చుకు తినడం అత్యంత దుర్మార్గమైన చర్యగా పాపారావు గారు
అభ్యర్థిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు, మరొక కీలకమైన అంశం మనం చూస్తున్నాం. చివరిగా క్లుప్తంగా తెలంగాణ బిడ్డపై బాబు సర్కార్ నిర్లక్ష్యం అంటూ వార్త. ఒక మెడికోకు సంబంధించి హిట్ అండ్ రన్ కేసులో ఆమె కన్నుమూసిన సందర్భం, వాళ్ళ తండ్రి తీవ్ర ఆవేదనకు గురైన సందర్భం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూని మనం? అన్యాయం అండి, నిర్లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు రాజమండ్రిలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక మెడికో, తెలంగాణ గద్వాల్ ప్రాంతానికి ఐజా మండలం ఎక్లాస్తాపూర్ సంబంధించిన ఒక మెడికో స్టూడెంట్ అక్కడ సీట్ వస్తే కర్నూలు ఇక్కడికి వచ్చింది అమ్మాయి. బయటికి వెళ్ళిన తర్వాత ఒక తాగుబోతులు వాళ్ళు ఎవరెవరో కూడా పేర్లు బయటకు వచ్చినాయి. నేను ఎందుకంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అంటే ఒట్టిగా రాజకీయ ఆరోపణ కాదు. ఇప్పుడు అక్కడ దుష్యంత్ అని మిగతా వాళ్ళు ఎవరు అని చెప్పి రాజమండ్రి ఎస్పీ కూడా చెప్పినాడు. 3వ తారీఖు జరిగి గుద్ది, కారుతోని గుద్ది, మద్యం మత్తులో ఉండి తాగుబోతూ సోయిలేని స్థితిలో ఉన్న ముగ్గురు తర్వాత తలమించి కూడా టైర్ ఎక్కించి మళ్ళీ వెనకకు తీసుకొని మళ్ళీ కావాలని తలమించి టైర్ ఎక్కించి చంపాలనే ఉద్దేశంతో మదంతో చేసిన పని ఇది. ప్రభుత్వం ఇంతవరకు 3వ తారీఖు అయితే ఇంతవరకు కేసు పెట్టలేదండి వాళ్ళ మీద. హైదరాబాద్ తరలించిన తర్వాత నేనేమంటున్నా, ఇదేనా మీ పరిపాలన? చంద్రబాబు నాయుడు గారు చాలా డైలాగులు కొడతారు, మీరు చాలా అనుభవం ఉంది నాకని చెప్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినాడు, ఆయన ఎడబండిండో తెలియదు, ఆయన మాట్లాడతలేడు, లోకేష్ మాట్లాడతలేడు. మీరు హైదరాబాదులో ఆంధ్రాలో పరిపాలన చేస్తూ హైదరాబాద్లో మీ ఇండ్లు ఉంటాయి, మీ ఆస్తులు ఉంటాయి, మీ పిల్లలు ఇక్కడనే చదువుతారు, అందరు ఇక్కడే ఉండాలి మీరు హైదరాబాద్లో. కానీ ఒక తెలంగాణ బిడ్డ అమ్మాయి చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పోతే జరిగిన అన్యాయం మీద మీరు ఇంతవరకు హోంమంత్రి గారు మిగతా వాళ్ళు ఎవరు స్పందించకపోవడంలో ఏమర్థం అండి ఇది? ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణ బిడ్డ అక్కడ చనిపోతే ఇంతవరకు మీరు స్పందించకుండా ఏం పరిపాలన, దీన్ని ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇంతవరకు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలే మీరు. ఇంతవరకు ఇలా 10వ తారీఖు ఇవాళ వారం రోజులు అయిపోయింది, ఇంతవరకు ఒక్క నిందితుని కూడా మీ పోలీసులు అరెస్ట్ చేయలే. మీరు ఇంతవరకు ఖండించు మాట్లాడలేదు. ఇదేనా మీరు 2 కళ్ళ సిద్ధాంతం? 9.5 సంవత్సరాలు ఇక్కడ ఎవరైనా కానీ ఎట్లాంటి జరిగినా కానీ ప్రజలుగా కేసీఆర్ గారు పరిపాలన చేశారు. కాబట్టి ఇమ్మీడియట్గా నిందితులను అరెస్ట్ చేయాలి, హోంమంత్రి స్పందించాలి, డిప్యూటీ సీఎం స్పందించాలి. మీరు ఉండేది హైదరాబాద్లా, కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. నిందితులను అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, కఠినమైన శిక్షించాలి, ఉరి తీసే విధంగా కేసులు పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. చివరిగా పాపరావు గారు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూను క్లుప్తంగా? ఏం చెప్తామంటే అంటే ఒకసారి నాకు ఇష్యూ మళ్ళీ ఒకసారి రైట్. ఆ మెడికోకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఒక డాక్టర్ అక్కడ ఏపీలో యాక్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి మీద యాక్సిడెంట్ జరగలేదు సార్, అదే దారుణమైనటువంటిది. అంటే ఇట్లాంటి విషయాల్లో కూడా ప్రాంతీయ విభేదాలు చూపించడం అనేది అంటే తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు తెలుగుదేశానికి ఉన్నటువంటి దృక్కోణం ఎలాంటిది అనేది ఇది ఒక తార్కాణం. అసలు అమ్మాయితో అసలు పేచి ఉండాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. అమ్మాయి ఏమి వాళ్ళకి ఒక రాజకీయ నాయకురాలు కాదు, అక్కడికి పోయి వాళ్ళ మీద ఏమి ఇష్యూస్ చేయటం లేదు. సాధారణమైనటువంటి తెలంగాణ యువతి చదువుకోవటానికి పోయింది, దారుణంగా హతమైంది. అటు సందర్భంలో లా అండ్ ఆర్డర్, చాలా సాధారణమైన లా అండ్ ఆర్డర్ దీన్ని ప్రొసీడ్ చేయాల్సిన కేసులో కూడా ఇంతగా ద్వేషం, తెలంగాణలో కడుపులో కత్తులు పెట్టుకున్నటువంటి ద్వేషం తెలంగాణ పట్ల అనేది ఈరోజు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందనే దానికి మళ్ళీసారి ఇది ఒక అథెంటికేషన్. పాపారావు గారు, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. బాధాకరమైన అంశం. తెలంగాణకు సంబంధించిన ఒక మెడికు ఈ రకంగా మృత్యువాత పడితే ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అక్కడి ప్రభుత్వం అనే అంశం. తప్పకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా వైఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలు పాల్గొన్నాం. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.